స్ట్రీట్ డాగ్స్ ఎవరన్నా పెంచడం మీరు చూసారా? సెలబ్రిటీలో అయితే ఎవరు పెంచరు. ఒకసారి అది కన్నదంటే 7 పిల్లలు పెడతాం. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ డంప్ యాడ్స్ ఉంటాయి కదా, అక్కడ వ్యర్థాలకి ఈ చనిపోయిన కుళ్ళిపోయిన వాటికి అలవాటు పడ్డాయి. మీరు అటు జోలికి వెళ్ళొద్దు అంటున్నారు, మరి ఈ జనాల జోలికి వస్తే మీరు బాధ్యత తీసుకుంటారు. ప్రతిపాడు కాన్స్టెన్సీలో కూడా అట్లాగే ఒక అమ్మాయిని చంపేసింది. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. భారతదేశంలో వీధి కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వాటిని అరికట్టాలంటే జంతు ప్రేమికుల నుండి అనేక దశాబ్దాలుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన మనుషుల మీద దాడులు చేసి మనుషుల్ని చంపేస్తున్నా వాటిని మన మధ్యలోనే తిరగనివ్వటం, మన మధ్యలోనే వాటిని బ్రతకనివ్వటం అనేది ఇప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకొని జంతు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే వీధుల్లో తిరిగే కుక్కలకి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. పిల్లల్ని పెద్దల్ని ఎవరు కనబడితే వాళ్ళ మీద దాడులు చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి దాడులు చేసేటప్పుడు వాటిని సమాజంలో ఎలా బ్రతకనిస్తాం, సమాజంలో ఎలా ఉండనిస్తాం అనేటువంటి ప్రశ్న ఉంది. ఇప్పుడు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కుక్కలు చేసే దాడులకి బాధ్యత ఎవరు తీసుకుంటారు, జంతు ప్రేమికులు తీసుకుంటారు అనేటువంటి కీలక కామెంట్ చేసింది. దీని మీద చర్చించేందుకు మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలారి నాగార్జున గారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ జంతు ప్రేమికులు వాళ్ళ ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, సమాజంలో జంతువులు చేసే దాడులు ఇంకోలాగా ఉంటాయి. జంతువుల దాడులతో, ముఖ్యంగా కుక్కల దాడులతో వేల సంఖ్యలో గాయాలైన వాళ్ళు ఉన్నారు, వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కానీ, ఇస్తున్నటువంటి హెచ్చరికలు కానీ ఎలా చూడాలి, జంతు ప్రేమికులు ఎలా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు? అంటే దీని మీద పెద్ద చర్చ అవసరం లేదు కృష్ణ గారు. ఈ జంతు ప్రేమికులు బజార్లో కుక్క కనపడగానే బిస్కెట్ ప్యాకెట్ స్కూటర్లో పెట్టుకొని వెళ్తా వాకింగ్కో లేకపోతే వాకింగ్ నుంచి వెళ్తా వాటికి పెట్టేసేసి మేము వాటిని పోషిస్తున్నాం అనేటువంటి వాళ్ళందరూ కూడా 2-3 ఫోటోలుగా ఏం చేయాల్సిన పనిలే. 2 కుక్కలను తీసుకెళ్లి వాళ్ళు పెంచుకుంటే వీధి కుక్కలనే ఉండవు. ఎందుకంటే ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నేను జంతు ప్రేమికుడిని, దీనికి నేను బిస్కెట్ పెట్టా, దీనికి మూతి దుడిచా అని చెప్పుకోవడానికి నేను విమర్శిస్తే కొంతమంది బాధపడవచ్చు, కానీ ఎందుకు బాధ చేస్తుంది అదే కదా, రియాలిటీ అదే. పొద్దున్నే వాకింగ్ వెళ్తూ బండి మీద దాంట్లో బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని వెళ్తాడు ఈయన. ఆ కనిపించినట్టుకన్నిటికీ 2 బిస్కెట్లు పెట్టుకుంటూ వెళ్తాడు. ఆ పక్కన ఉన్న ఫోటోలు వీడియో తీస్తారు. సరే, సోషల్ మీడియాలో చేసుకోవటం అనేది ఒకటి. అయిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు నుంచి అవి ఏం చేస్తాయి, జంతువు లక్షణం అదే కదా, దానికి అలవాటు పడి అవి ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకటి. రెండోది, మీరు పెంచుకోండి, ఇబ్బంది లేదు. బజారులో తిరిగేటువంటి వాటికి ఇవి పెట్టి అలవాటు చేయటం వలన ఏంటంటే అవి మరింతగా అటు ఇటు వెళ్ళి ఆహారం వెతుక్కునే దాన్ని మర్చిపోయి ఇక్కడే ఉండి దొరకని రోజున వచ్చేపోయే వాళ్ళని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నాయి. మనం ఎన్నో సంఘటనలు నిన్న కూడా చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఒక పిల్లాడిని పైనుంచి కింద దాకా పట్టి పీకేసింది. తర్వాత నేను హైదరాబాద్లో, ఇక్కడికి మారకముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు కాకతీయ హిల్స్ అని చెప్పేసి వినే ఉంటారు, మాదాపూర్ జూబ్లీ హిల్స్ పక్కన ఉంటుంది, చాలా కాస్ట్లీ ఏరియా. అక్కడ ఈ వీటికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఆనుకొని ఒక కొండ మీద జంతు ప్రేమికులకు సంబంధించిన ఒక ప్రముఖ సినీ నటుడికి సంబంధించిన భార్య అది చేస్తూ ఉంటారు, అమల గారికి సంబంధించినటువంటి. మంచిదే, వాటన్నిటిని తీసుకొస్తారు అక్కడ నుంచి. ఆ కాకతీయ హిల్స్లో కొండల్లో వదిలేస్తున్నారు, కలెక్ట్ చేసుకొస్తున్నారు, బాగానే ఉంది. వాటిని అన్నింటినీ చేసి దానికి ఏదో చేసి ఇది చేసి వాటిని ఎక్కడన్నా సంరక్షణ దీంట్లో పెట్టకుండా వాటిని వదిలేయటంతో ఏంటంటే ఆ కాకతీయ హిల్స్ నిండా వీధి స్ట్రీట్ డాగ్స్ అయిపోయాయి. ఆ అసోసియేషన్ వాళ్ళు ఎంత మొత్తుకొని ఏం చేయాలన్నా వాళ్ళ వల్ల కాల. కాబట్టి ఆ రోజుల్లో కొంతమంది ఏమన్నారంటే వీటి సంతతిని గణనీయంగా పెరుగుతూ ఉంది కాబట్టి వీటిని పట్టుకొని వాటికి ఏదో కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవో చేసి వ్యాక్సిన్ ఏదో వేసి వదులుతూ ఉన్నారు. అది కూడా జరగలేదు. జరగనప్పుడు ఏంటంటే ఇది ఒక సామాజిక దీనిలాగా అవుతున్నప్పుడు, సమస్య అవుతున్నప్పుడు కేవలం జంతు ప్రేమికులు అని చెప్పేసి వాటిని ప్రోత్సహించడం కాకుండా పరిష్కారం కూడా చూడాలి కదా. అదే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అమలా గారికి బోల్డని డబ్బులు ఉన్నాయి కాబట్టి
వాళ్ళే ఒక ఆశ్రమం అనాశరణాలయం లాగా పెట్టే బదులు ఈ చక్కగా ఇది పెట్టుకుంటే ఇలాంటిది ఒకటి ఇలాంటిది ఒకటి పెట్టి పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ వాడు వాళ్ళనే కాదండి, ఇంట్లో 3-4 కుక్కలు పెంచుతూ ఉంటారు. ఏది అవి కూడా ఏ కుక్కలు పెంచుతారో తెలుసా? బాగా ముద్దుగా ఉండి వీళ్ళకి ఆహ్లాదకరంగా ఉండి తర్వాత అవి గుణగుణ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, బొచ్చు కుక్కలు లాంటివి. అవి మాత్రమే ఇంట్లో పెంచుతారు. కానీ స్ట్రీట్ డాగ్స్ ఎవరన్నా పెంచడం మీరు చూసారా? నాకు తెలిసి ఒక 2%, 3% ఉన్నారు. నేను పూర్తిగా లేరంటలేదు. సెలబ్రిటీలు అయితే ఎవరు పెంచరు, సెలబ్రిటీస్ ఎవరు పెంచరు. తర్వాత ఈవెన్ మామూలు వాళ్ళు కూడా మీరు 30,000, 40,000, 50,000 పెట్టి కొనుక్కొని వచ్చి 5 lakhs కూడా ఉన్నాడు సార్. 5 lakhs తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనిషి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దానికి మళ్ళీ ట్రిమ్మింగ్ అని ఇదని మనకి బ్యూటీ పార్లర్ ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టుకోనివ్వండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. నేననేది ఏంటంటే మీకు జంతువుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ముద్దుగా ఉన్న జంతువే కావాలా? మళ్ళీ ఇందాక అన్నది నేను అదే, జంతు ప్రేమికులు అన్నటువంటి వాళ్ళు తలా 2 కుక్కలు పట్టుకెళ్ళిపోతే స్ట్రీట్ డాగ్స్ అసలు గొడవే లేదు. అవును, ఇవాళ మీరు ఈ బొచ్చు కుక్కలు ఎవరైతే ఎన్నిళ్లలో అయితే ఉన్నాయో అన్నిళ్లలోకి స్ట్రీట్ డాగ్స్ వెళ్తే ఉంటాయా? ఉండవు కదా. తర్వాత వాటికి పేర్లు పెట్టి పెంచుకోవడం అనేది పర్వాలేదు. మంచాల మీదకి ఎక్కించుకొని మూతులు చెప్తున్నారు బాబు, వాటికి ఉండేటువంటి ఫర్లో నుంచి రకరకాలైనటువంటి, నాకు బాగా తెలిసినటువంటి ఒక పెట్రోలియం కంపెనీలో టాప్ క్యాడర్ జనరల్ మేనేజర్గా చేసే ఆయన చిన్న పిల్ల, ఆ బొచ్చు కుక్క పిల్ల తీసుకొస్తే దాంతో కింద పట్టడం మీద పట్టడం ఆడుకోవటం, చివరికి శ్వాస అందకపోతే తీసుకుపోతే చనిపోయింది ఆ పాప. ఏంటంటే ఆ ఫర్ రిలీజ్ చేస్తుంటే అవంతా పీల్చుకొని. సో ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా వాటిని చెయ్యండి, పర్వాలేదు మీరు, కానీ దాని స్థానం ఏంటో చూపించుకోండి. అలా కాకుండా ముద్దు చేసేసి ఇంకోటి చేసి నేననేది ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఉన్న సింపుల్ పరిష్కారం ఏంటంటే, కోతులను కనుక ఊళ్ళోకి వస్తే పట్టుకెళ్ళి అడవులు వదులుతున్నాను చూసారా, వీటిని కూడా తీసుకెళ్ళి అక్కడ వదలాలి. ఇప్పుడు చాలా మంది ఆ విషయం చెప్పారు సార్, కార్పొరేషన్లకు కానీ లేకపోతే మున్సిపాలిటీలకు కానీ ఇలా కుక్కలు దాడులు చేసిన ప్రతిసారి ఏంటంటే ప్రజా సంఘాలు, మానవ హక్కులు వీళ్ళు కానీ వాటిని ఏం చంపొద్దు, మీరు శ్రీశైలం నల్లమడ అడవుల లాంటి వాటిలో తీసుకెళ్ళి బాగా డీప్ ఫారెస్ట్లో వదిలేయండి. అక్కడ ఉన్న ఆహారం ఏవో తింటాయి, లేదంటే చిన్న జంతువులు ఏవో ఉంటాయి, కుందేళ్ళు లేకపోతే ఇలాంటివి, వాటిని అవి తింటుంటాయి. అడవి అనేటువంటిది ఏంటంటే జంతువులకు కావాల్సినటువంటి సమతుల్యాన్ని పాటించడానికి అది. అవును, ఒకదానికొకటి ఆహారం అవుతూ ఆ బ్యాలెన్స్ అది పాటిస్తూ ఉంది. అవును, కానీ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండాల్సిన కోతులన్నీ కూడా బోళ్ళ మీద పడుతున్నాయి కదా, అక్కడ ఆహారం పంటలు పాడు చేస్తే మనుషుల మీద దాడి చేస్తున్నాయి, తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టినా అవి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వాటి స్థావరాల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత అవి మన స్థావరాల్లోకి వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వీటికి ఆ వ్యాక్సినేషన్ ఏదో అంటున్నారు కాబట్టి ఈ ముబ్బడిగా స్ట్రీట్ ఒకసారి అది కన్నదంటే 7-8 పిల్లలు పెడతా ఉంటుంది. అవును, సో అవన్నీ కూడా మళ్ళీ రోడ్డు మీద తిరగటం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఒక సీరియస్ ఇష్యూ లాగా తీసుకుని ఇప్పుడు మనం కూడా చూస్తున్నారు చూడండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, ఒక పిల్లాడు చనిపోయాడో లేకపోతే గట్టిగా గాయపడ్డాడో ఒక మనిషి అనగానే దాని మీద ఒక 4 రోజులు 3 రోజులు చర్చ చేస్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ అందరం మర్చిపోతున్నాం. కానీ ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రమాదం ఇంకా పొంచి ఉంది కాబట్టి పెరిగే ప్రభుత్వం సీరియస్గా దీని మీద ఒక నిపుణుల కమిటీ లాగా వేసి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక దీర్ఘకాలికమైన ఒక 3-4 ఏళ్ళు ఒకేసారి అన్నింటినీ తీసుకెళ్ళి ఏదో చేసేయటం అనేటువంటిది కాకుండా సంతతి పెరగకుండా ఏం చేయాలనేటువంటిది, ముందు ఉన్న వాటిని ఏం చేయాలనేటువంటిది కనుక చర్యలు తీసుకుంటే తర్వాత ఏదైతే ఈ పెట్ లవర్స్ అనేటువంటి వాళ్ళు కూడా కొంచెం రేషనల్గా ఆలోచించాలంటున్నారు. మీరు వాటిని ఏం చేయొద్దు అంటున్నారు కానీ అవి ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే కదా. అవును, మీరు అటు జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. మరి ఈ జనాల జోలికి వస్తే మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోవాలి కదా. మరి జరిగిన వాటికి ఏం సమాధానం ఏం తీసుకుంటారు సార్? ఇప్పుడు అడవి తక్కెలపాడులో ఒక పిల్లవాడిని నడి రోడ్లో పడేసి కుక్కలు పీకేసి చంపేసి ప్రతిపాడు కాన్స్టెన్సీలో కూడా అట్లాగే ఒక అమ్మాయిని చంపేసినాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఈ డంప్ యాడ్స్ ఉంటాయి కదా సార్, అక్కడ వ్యర్థాలకి ఈ చనిపోయిన కుళ్ళిపోయిన వాటికి అలవాటు పడ్డాయి. లేకపోతే ఈ చికెన్ స్టాల్లో ఉన్నటువంటి పేగులు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అవి తినడానికి అలవాటు పడ్డాయి. వాటికి ఆహారం దొరకపోయేసరికి పిల్లల మీద దాడి. నేను అంటుంది అదే, మీరు ఆహారం దొరికినంతసేపు మీ జోలికి రావు. దానికి నకరక ఆకలిగా ఇదైనప్పుడు లేకపోతే ఇంకోటి దాని ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లల్లో ఇంకొకళ్ళు కనబడతారు, అదేదో హాయ్ అంటూ ఇట్లా అంటే ఎగబడి ఇది చేస్తున్నాయి. ఇంకోటి కూడా ఒక చర్చా వేదికలో నేను ఎక్కడో చూశాను, ఈ మరి కరుస్తున్నాయి కదమ్మా వీళ్ళు జనాలు చనిపోతున్నారు కదా, దీనికి మీరేమంటారంటే వాళ్ళన్న ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా, మనుషులు ఇంకొకరిని హత్య చేస్తున్నారు కదండి, వాళ్ళు చచ్చిపోతున్నారు అందుకని మనుషులను చంపేద్దామని.
చూసారా ఆర్గ్యుమెంట్? సో కుక్కలు మనుషులు ఒకే స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు. మనిషికి కాస్త విచక్షణ ఉంటుంది, వీటికి ఏంటంటే వాటికి ఇన్స్టింక్ట్ అంతే, వాటికి విచక్షణ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఏంటంటే దీన్ని ఒక సామాజిక సమస్యగా అప్పుడు ఆ ప్రశ్నకి కూడా ఇంకో ప్రశ్న ఉంటుంది సార్. అదే కుక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళని గరిస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేస్తే చెప్తారు, ఇదే మాట అంటారా? అదే మాట అంటారా? అప్పుడు దాన్ని కూడా చంపేయాలంటారు అంటారు కదా. అందుకని ఏంటంటే తమ దాకా వస్తేనే అనేటువంటిది ఉంది. తర్వాత సరే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, వాటిని అసలు అంటే ఇప్పుడు మనం జంతువులన్నింటినీ చంపేమని మనం అంటలేదు, కానీ మనుషుల్ని చంపే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని సమాజంలో ఉంచకూడదు, తీసుకెళ్లి అటవీ ప్రాంతాలను వదిలేయాలి, దూరంగా పెట్టడం. ఇప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏదైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, పాత జనరేషన్ వాళ్ళం కదా మేము, 60 దగ్గరలో వస్తున్నాం, ఏమా కుక్క బాగుంది అంటే కుక్క అనకూడదు దాన్ని, వాడో వీడో అనాలంట. వాడు అని ఆడదైతే మగాళ్ళు అయితే వాడు అనాలట. వాటికి మళ్ళీ గౌరవం ఆ పేరుతోటే పిలవాలి, కుక్క అనకూడదు. మరి కుక్కనికి ఏమంటారు సార్? అనకూడదు అట్ట. భలేవాళ్ళు మీరు ఎప్పుడన్నా అనేరు, మళ్ళీ అనవసరంగా వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయినా నేను కుక్కే అంటాను సార్. కోతిని కోతే అంటాం, కుక్కని కుక్కే అంటాం. మా పాపకి చాలా ఇష్టం కుక్క పిల్ల, బాగా ఒత్తిడి చేస్తుంది కుక్కను పెంచుకోండి అని. నేనంటాను కుక్కలంటే నాకు ఇష్టమే, కానీ వాటి స్థానం ఏది ఉందో దాన్నే చేద్దాం. మన ఇంట్లో ఉంది కాబట్టి దాన్ని కంఫర్టబుల్గా ఒక ప్లేస్ పెట్టి, దానికి చక్కగా బయట పెట్టి, అవసరమైతే బయట పెట్టి, దానికి ఒక ఏర్పాటు చేసి ఒక ఇది పెట్టి పెడదాం, మంచి ఫుడ్ పెడదాం, మంచి ఇది చేద్దాం. అంతేగాని ఇది అన్నాం అనుకోండి, ఈ ఇళ్లలోకి తీసుకురావటాలు, బెడ్స్ మీద ఎక్కించుకోవటాలు, పైగా ఎంత అంటే మూతులు నాకిచ్చుకోవటాలు. అసలు నాకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిండొచ్చు, కానీ నా మనోభావం చెప్తున్నాను. ఇది ఎక్కడి ఇది అంటున్నాను. సాటి మనిషి చచ్చిపోతున్నాడరా అంటే, యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటుంటే వీడియో తీస్తాం కానీ వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళమే. ఈ జంతు ప్రేమికులుగా ఉండి కుక్కలను పెంచుకుంటున్నాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎంతమంది ఎలా చూస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో ఉండుంటారు వాళ్ళ అమ్మ నాన్నలు, వీడు మాత్రం వీటిని తీసుకొచ్చి పక్కలెక్కించుకొని వీటితోటి ఇది చేస్తున్నారు. పైగా కుక్కల్ని చంపొద్దు అని చెప్పే వీళ్ళే కోడిని చంపేస్తారు, మేకని చంపేస్తారు. అది పెద్ద చర్చ. నాకు అసలు అర్థం కాని విషయం ఇప్పుడు కూడా. లక్షలాదిగా ఈ జంతు, ఇప్పుడు మీరు చూడండి, మనిషి అనేటువంటి వాడు మనిషిని కాకుండా తినంది ఏమన్నా మిగిల్చారా? మన దగ్గర అంటే కప్పలు గబ్బిలాలు మనం తినం, కానీ చైనా వాళ్ళ ఇదినే కదా, ఈ పాముల దగ్గర నుంచి, ఉడుముల దగ్గర నుంచి, మొసళ్ళ దగ్గర నుంచి మనిషి తినంది ఏదని చెప్పండి. అవన్నీ జంతువులు కదా. ఇప్పుడు ఈ కుక్కలను కూడా తింటారు సార్, నాగాలాండ్ లో కుక్కలు తింటారు అనేది కదా. ఇప్పుడు అసలు నాకుగా అనిపిస్తుంది ఏంటంటే, మనం ఏం చేయలేనప్పుడు చక్కగా వీటన్నిటిని తినే ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ, అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు అనుకోండి చూస్తూ చేయటానికి. మరి ఏం చేస్తాం, మనం ఏమి చేయలేం దాన్ని, మనం చంపడానికి వీళ్ళు ఒప్పుకోరు. చక్కగా ఎక్స్పోర్ట్ చేసేసేయండి, ఏ చైనాకో, వాళ్ళు తినేవాళ్ళు ఉన్నారు కదా. మరి ఇప్పుడు కోడైనా ఒకటే, కుక్క అయినా అట్లా తినబట్టే కదా సార్ కరోనా వచ్చి అన్ని లక్షల మంది చనిపోయారు, అన్ని కోట్ల మంది చనిపోయారు. నేను అనేదంటే అన్నిటికంటే పనికి మాలిన జంతువు ఏదన్నా ఉందంటే మనిషేనండి. మనిషిని తింటే అనాగరికం అంటామని ఆగుతున్నారే కానీ తినంది ఏముంది చెప్పండి. నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళకి నేను క్షమాపణలు చెప్తున్నా, ఈ మాట మాట్లాడుతున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. సో వాటన్నిటినీ లక్షలాదిగా తింటూ కుక్కని ఏమి అనొద్దు, దాన్ని ఏం చేయొద్దు, దాన్ని కొట్టొద్దు, దాన్ని ఇది చేయొద్దు, జీవకారుణ్యం అని మాట్లాడటంలో అర్థం ఏమన్నా ఉందా చెప్పండి. దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది సార్. ఒంగోలు జాతి ఇవి ఉంటాయి, ఎద్దులు. వాటిని అంతకుముందు బల ప్రదర్శన కోసం బాగా లక్షలు ఖర్చు పెట్టి మేపుతుంటారు. నిన్న కూడా చూశాను, ఒక ఆవిడ ₹1,00,00,000 ఇస్తామంటే కూడా ఇవ్వలేదంటే, వాళ్ళ ప్యాషన్ అది. అయితే కొంతమంది కోర్టుకు వెళ్ళి మీరు వాటితో అలా పని చేయించొద్దు, అలా బరువులు లాగించొద్దు అని చెప్పని వాటిని జీవకారుణ్యం అని చెప్పని ఆపేశారు. ఇక వాటితో ఎవరికి పని ఉంటుందండి? వాటిని పెంచాల్సిన అవసరం ఏముంటది? వాటిని వదిలేశారు. అది సరేనండి, వాటిని వదిలేశారు, వాటికి పోషణ లేదు, ఆ జాతి అంతరించిపోతుంది. ఇప్పుడు మనిషి అనేవాడు మనం ఏం పని చేయకుండా, మనం పని చేయొద్దు, మనం బండి లాగొద్దు. ఇప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు రిక్షా దొక్కుతారు సార్, సైకిల్ నడిపేవాళ్ళు సైకిల్ నడుపుతారు సార్, మూటలు మోసేవాళ్ళు మూటలు మోస్తారు సార్. మనిషి చేత మూటలు మోపించడం ఏంటి అని నాకు అబ్జెక్షన్ అని చెప్పని కోర్టులో వేస్తే, ఆ అబ్బాయి అతను ఎలా బతుకుతాడు? అది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకంటూ ఒక పబ్లిసిటీ, వాళ్ళకంటూ కొన్ని ఫోటోలు, వాళ్ళకంటూ సమాజ సేవ చేసినట్టు అవార్డులు. ఇప్పుడు నేచర్ అనేటువంటిది ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క దాన్ని పెట్టింది. అవి ఎద్దులు అనేవి లాగటానికే, బరువు లాగటానికే వాడతారు, చేయటానికి చేశారు, లేకపోతే అందంగా ఇంట్లో పెట్టుకుంటారు తీసుకుని. మరి నిన్నటి దాకా మీకు
ఇప్పుడు లేదు కానీ కలకత్తాలో నాకు పాత సినిమాల్లో చూసినప్పుడు రిక్షాల్లో ఒక మనిషి కూర్చొని ఉంటే ఇంకో మనిషి పరిగెత్తుకుంటూ లాక్కెళ్తారు. నాకు అసలు చిన్నతనంలో చూస్తే ఎంత బాధ అనిపించేది అంటే, రిక్షా దొక్కితేనే వాడు దొక్కుతా ఉంటే మనకు కష్టం అనిపిస్తుంది కూర్చున్న వాళ్ళకి. అట్లాంటిది ఒక మనిషి కూర్చుంటే వాడు పరిగెత్తాలి. అప్పుడు ఎప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు కేరళలో మనం డోలీ ఎక్కాలంటే 4 మనుషులు ఒక మనిషి మోస్తా ఉంటారు. ఇప్పుడు అక్కడ కేదార్నాథ్ కింద నుంచి మనిషి మోసుకుపోతా ఉంటే మనిషి దర్జా కూర్చొని ఉంటారు. మరి అదేంటి మరి ఇది లాజిక్ ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. కాబట్టి ఏంటంటే సరే వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తుంటారు, కానీ ఉన్నంతలో కామన్ మ్యాన్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వాలు సమాజం కూడా నిర్ణయం తీసుకోవాలి. వాటికి వీళ్ళు అడ్డుపడకుండా ఉంటే చాలు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వీళ్ళు ప్రొటెస్ట్లు గిటెస్ట్లు చేయటం అనే దానికంటే వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ ప్రభుత్వానికి కానీ కొంత ఫ్రీ హ్యాండ్ వస్తుంది. అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, ఈ జంతు ప్రేమికులను కూడా కొంత ఎలర్ట్ చేసింది, మీరు చెప్పింది కాబట్టి అడగడానికి ప్రశ్నించడానికి. ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు ఏ ప్రశ్న వేసిందో కామన్ మ్యాన్ కూడా ఈ జంతు ప్రేములను అడగడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. అంతవరకు సంతోషించు. మొత్తంగా సమాజంలో జరుగుతున్నటువంటి జంతు దాడులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా శునకాలు మనుషుల మీద దాడులు చేసి చంపడం అనే దాన్ని తీవ్రంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ విషయంలో జంతు ప్రేమికులు ఎవరైతే సోకాల్డ్ ఈ కుక్కల ప్రేమికులు జంతువుల ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు మనుషుల మీద దాడులు చేస్తుంటే కుక్కలు మీరు బాధ్యత తీసుకుంటారనేది సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్న. సో దీనికి అనుబంధంగా అనేక ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే సమాజంలో ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు అనుభవించాలి. జంతువు నేను చెప్పిన విధంగా ఒంగోలు జాతి ఒక ఎద్దే ఉందంటే అది బలంగా బండి లాగటం, బరువులు ఎత్తడమే దాని యొక్క నేచర్. అలా అని దాన్ని మానసికంగానూ శారీరకంగానూ హింసించడం అది వేరే అంశం. అంటే కర్రలతో కొట్టడం లేకపోతే ఇంకో రకంగా దాడి చేయడం అనేది వేరే సంగతి. కానీ సహజంగా చేయాల్సిన పనులు సహజంగానే చేపించాలి. అలా కాకుండా దానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అన్యాయం జరుగుతుందని చెప్తే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అనేక సందర్భాల్లో, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ లేదంటే వేసిన ప్రశ్న కానీ చాలా ప్రభుత్వాలకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడుతూ వస్తున్నారు. కుక్కల్ని నిషేధించకుండా, వీధి కుక్కల్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టకుండా అనేక రకాలుగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటిని దట్టమైన అటవీ ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకి వృద్ధులకి ఈ శునక దాడుల నుంచి వాళ్ళని కాపాడే ఒక పరిస్థితి అయితే వస్తుంది.